రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అంబర్పేట్ దంపతులు కపుల్స్ తెలుగు స్వీట్ కపుల్ 2027 అనే పేరుతో ఒక దందాన్ని మొదలుపెట్టారు. మామూలు దందా కాదండి. ఆశ్చర్యపోతారు ఈ దందా గురించి చెప్తే. ఇదొక శృంగార దందా. ఏంటి శృంగారంలో కూడా దందా ఉంటుందా అంటే అవుననే సమాధానం చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న దందా వింటే డెఫినెట్లీ అవాక్కవుతారు. ఇప్పుడు ప్రస్తుతం చాలా వెబ్‌సైట్స్ అన్నీ గూడా బ్లాక్ అయ్యాయి. అదే పోర్న్ వెబ్‌సైట్స్. ఇక్కడ ఓపెన్ చేయడానికి వీలు కాదు అని అందరూ అనుకుంటున్నారు. కానీ దానికి ఆల్టర్‌నేట్ ఆప్షన్స్ కూడా కనుక్కున్నారు. ఎంత బ్లాక్ చేసినా ఇండియాలో ఎక్కడ ఎలాంటి వెబ్‌సైట్స్ అన్ని బ్లాక్ చేసినా కానీ ఆల్టర్‌నేట్ ఆప్షన్స్‌తో ఆ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి యువత గాని లేదంటే ఎవరైనా గాని చూడడం మొదలుపెట్టారు. అన్ని వెబ్‌సైట్‌లు అంటే మామూలు జనరల్ వెబ్‌సైట్‌ల కన్నా ఇలాంటి వెబ్‌సైట్స్‌కి డార్క్ వెబ్‌సైట్ అని మీరు వినే ఉంటారు. డార్క్ సైట్ అని ఒకటుంటుంది. సో, ఈ డార్క్ సైట్‌లో అన్ని రకరకాల ఇల్లీగల్ పనులన్నీ చేస్తుంటారు. అందులో డార్క్ వెబ్‌సైట్‌లో మొట్టమొదటిగా ఎక్కువ వ్యూవర్‌షిప్ ఎళ్ళేదేంటంటే సెక్స్ రాకెట్ అన్నమాట. సెక్స్ వీడియోస్‌కి సంబంధించిన సెక్స్ వెబ్‌సైట్స్ ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి రేటింగ్‌లో వెళ్తూ ఉంటాయి. వీటితో పాటు కొన్ని ఇల్లీగల్ థింగ్స్ ఉగ్రవాదులకు సంబంధించి లేదంటే ఆయుధాలకు సంబంధించి లేదంటే సైబర్ నేరగాళ్ళకు సంబంధించి ఇలా బోలెడన్ని థింగ్స్ అన్నీ గూడా ఉంటాయి. గంజాయి, డ్రగ్స్ ఇలాంటి బోలెడన్ని వెబ్‌సైట్స్ అన్నీ గూడా డార్క్ వెబ్‌సైట్‌లో ఇదంతా నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు ఈ పోర్న్ వెబ్‌సైట్‌ని ఖచ్చితంగా డబ్బులు వస్తున్నాయని తెలుసుకున్నటువంటి కొంతమంది దాంట్లో వీడియోస్ పెట్టి అప్‌లోడ్ చేసి డబ్బులైతే జమ చేసుకుంటూ ఉంటారు. ఇదంతా బానే ఉంది. కానీ ఇప్పటి వరకు ఇదంతా జరిగిందెక్కడ? ఫారెన్‌లో. ఫారెన్‌లో ఇలాంటివి లీగల్ కాదు. రెగ్యులర్‌గా చేసే దందానే కదా! ఎవరైనా చేసుకోవచ్చు కదా! అనుకుంటారు. కానీ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఇన్సిడెంట్ ఇది ఫారెన్‌లో కాదు. మన మన ఇండియాలోనే జరిగింది. అది కూడా ఇండియా గూడా కాదండి. మన హైదరాబాద్‌లో. తెలుగు వాళ్ళయుండి గూడా హైదరాబాద్‌లో ఇలాంటి దందా ఒక కపుల్ చేశారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇద్దరు మొగుడు పెళ్ళాలు. ఇంకా మీకో విషయం చెప్తే అవ్వా అంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరికి గూడా ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఆ ఇద్దరు ఆడపిల్లలు డిగ్రీ చదువుతున్నారు. డిగ్రీ చదువుతున్నటువంటి ఆడపిల్లల్ని పెట్టుకొని, ఈ వీళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ప్రస్తావించకూడదు. ఎందుకంటే ఇప్పటికే పోలీసులకైతే చెప్పారు. మా పేర్లు చెప్పినా, మా ఫేసులు గనక రివీల్ చేసినా మేము సూసైడ్ చేసుకుంటామనంటూ ఒక బెదిరింపు అయితే అక్కడ ఇవ్వడం జరిగింది. సో, అక్కడ పేర్లు గాని వాటి గురించి సంబంధించి మనం ఇక్కడ ఎక్కడ కూడా ప్రస్తావించట్లేదు. కానీ ఆల్రెడీ ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. అంబర్‌పేట్‌లో జరుగుతున్నటువంటి ఈ ఇన్సిడెంట్ ఈ మధ్య కాలంలో బయటికొచ్చింది. అది కూడా ఈరోజు పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాన్ని తనిఖీ చేసి పూర్తి వివరాలైతే ఆహ్, మొత్తం మీడియా ముఖంగా అయితే వెల్లడించారు. అయితే అసలు ఏం జరిగింది ఏంటనంటే ఒకవేళ నిజంగా డబ్బులు లేకపోతే అడుక్కొనైనా తినొచ్చు. లేదంటే ఇంట్లో పాచి పనైనా చేసి బతకొచ్చు అనేది చాలా మందికి తెలుసు. కానీ ఈజీ మనీకి అలవాటు పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అందులో వీళ్ళే అని చెప్పాలి. సరే ఈజీ మనీకి అలవాటు పడిన వాళ్ళు దొంగతనాలు చేయాలి. ఇంకా ఏవైనా ఇల్లీగల్ థింగ్స్ చేస్తే డబ్బులు ఆహ్, తీసుకునే పరిస్థితులున్నాయి. కానీ వీళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలిద్దరు ఎవరైతే అనుకున్నారో కానీ ఇల్లీగల్‌గా కాకుండా మనం ఓన్‌గా మనం ఏమైనా చేద్దాము. ఇది సరే ఫారెన్‌లో చేస్తున్నారు. మనం కూడా చేయొచ్చు కదా! అని ఒక ఆలోచనతో మొదలుపెట్టారో ఏంటో తెలీదు కానీ ఇలాంటి ఒక దందాకైతే మొదలుపెట్టారు. ఆ దందాలో అసలు వీళ్ళు చేస్తుంది ఏంటి అనంటే, పోర్న్ వెబ్‌సైట్స్‌లో వీళ్ళు స్వయంగా పాల్గొన్నటువంటి సెక్స్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ వెబ్‌సైట్స్‌లో అప్‌లోడ్ చేసి దానికి అరగంట నుంచి గంటకి 5 నిమిషాల నుంచి 10 నిమిషాలకి పలానా దానికి పలానా రేట్ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ 10 మినిట్స్ వీడియోకి కనీసం రూ. 500 పే చేయాలి. హాఫ్ అన్ అవర్ వీడియోకి 2000 పే చేయాలన్నట్టుగా వాళ్ళు ఆ రేట్‌ను గూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తెలుగు స్వీట్ కపుల్ 2022 అనే ఒక స్వీట్ కపుల్ ఒక పేరుతో ఆన్‌లైన్ ఒక ఆన్‌లైన్ బిజినెస్ అయితే చేస్తున్నారు. ఇదొక బూత్ బిజినెస్. వాళ్ళ యొక్క శృంగారంకి సంబంధించిన వీడియోలన్నీ గూడా మొత్తం 8K రిజల్యూషన్ గాని లేదంటే హై రిజల్యూషన్‌తో ఉన్నటువంటి వీడియోస్ రికార్డ్ చేస్తున్నారు. మీకో విషయం తెలుసా? టెక్నికల్‌గా అన్నీ నేర్చుకొని కెమెరాస్ గూడా హై ఎండ్ కెమెరాస్ కొనుక్కొనొచ్చారంట. ఆ కెమెరాస్ తీసుకొచ్చారు. దానికి సంబంధించిన ల్యాప్‌టాప్స్ తెచ్చుకున్నారు. టెక్నికల్‌గా అంత నాలెడ్జ్ ఉన్నట్టుంది వాళ్ళ హస్బెండ్‌కి. అవన్నీ గూడా తీసుకొచ్చి మరి ఎవరు వీడియో షూట్ చేస్తున్నారు ఏంటో అనేది గూడా ఇంకా మనకి తెలీదు. కాకపోతే ఇప్పుడున్నటువంటి పోలీసుల ప్రకారం అయితే స్వయంగా వాళ్ళే సెల్ఫ్ వీడియోసే చేస్తున్నారని తెలుస్తుంది.
సెల్ఫ్ గానే కెమెరాస్ అక్కడ పెట్టి ఆపరేట్ చేసి వీళ్ళు స్వయంగా శృంగారంలో పాల్గొన్నటువంటి వీడియోస్ మొత్తం కూడా రికార్డ్ చేసి వాటినన్నిటిని కూడా అప్లోడ్ చేస్తున్నారు. ఇదంతా ఎక్కడ చేస్తున్నారు? ఫస్ట్ వీళ్ళు మొదట అంబర్పేటలో ఒక ఇంట్లో ఉంటున్నారు కదా! మొదట టెర్రస్ పైన ఈ వీడియోస్ స్టార్ట్ చేశారు. టెర్రస్ పైన వాళ్ళు చుట్టూ కూడా పరదాలు అంటే బయట ఎవరు చూడకుండా ఉండడానికి చుట్టూ పరదాలు కట్టి, ఆ పరదాల లోపల వీళ్ళు రెగ్యులర్‌గా ఇంట్లో చేసుకున్నటువంటి అంటే 4 గోడల మధ్య జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్‌ని వాళ్ళు కెమెరాలో బంధించి ఆ వీడియోస్‌ని అందులో అప్‌లోడ్ చేయడం మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆ వీడియోస్‌ని ఆన్‌లైన్‌లో కొన్ని వెబ్‌సైట్స్‌లకి అమ్ముతున్నారు. కొన్ని వెబ్‌సైట్‌లకి వీళ్ళు పెట్టిన దానికి రేటింగ్స్ ఇవ్వడం వల్ల లేకపోతే వ్యూవర్‌షిప్ రావడం వల్ల వెబ్‌సైట్ వాళ్ళు డబ్బులిస్తున్నారు. ఇవి కాకుండా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు గూడా ఆ వీడియోస్‌ని అమ్మేలాగా చేస్తున్నారు. ఒక్కసారైనా ఆలోచించారా? వీళ్ళిద్దరికీ ఆడపిల్లలున్నారు. ఈ ఆడపిల్లలిద్దరికి గనుక ఇలాంటి ఇన్సిడెంట్ విషయం గురించి తెలిస్తే, ఆ ఇద్దరు ఆడపిల్లలు గూడా ఇలానే చేస్తారేమో! వాళ్ళ భవిష్యత్తు ఏంటని ఆలోచించిన వాళ్ళైతే ఈ విధంగా చేస్తారా? ఎంత దారుణమైనటువంటి ఇన్సిడెంట్ కదా! అది గూడా మన తెలుగు వాళ్ళయ్యుండి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇద్దరు వ్యక్తులు నాకు తెలిసి ఇద్దరు ఆడపిల్లలు డిగ్రీ చదువుతున్నారంటే వీళ్ళ వయసు మధ్యమ వయసు 35 సంవత్సరాల నుంచి 30-40 సంవత్సరాల మధ్య వయసుంటుందని అనుకుంటున్నాను. సో, 35-40 వయసు నాకు తెలిసి వాళ్ళ హస్బెండ్‌కి ఉండుండొచ్చు. సో, వాళ్ళిద్దరూ గూడా హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళ ఫోటోస్, వీడియోస్ అన్నీ గూడా క్లుప్తంగా ఇంట్లో చేస్తున్నటువంటి ఆ వీడియోస్‌నంతా కూడా పూర్తిగా రికార్డ్ చేసి అందులో అప్‌లోడ్ చేశారు. పైపెచ్చు వీళ్ళు చేస్తుంది ఇంకొక విషయం ఏంటంటే, మీరు గనక అంటే ఇప్పటివరకు అంటే యువతని మెయిన్‌గా యువతని టార్గెట్ చేశారు. అక్కడున్నటువంటి యువతని టార్గెట్ చేసి వీడియోస్‌ని అప్‌లోడ్ చేశారు. ఆ వీడియోస్‌ని లింక్స్ అన్నీ గూడా అంటే చిన్న చిన్న కొంతమంది కమిషన్స్‌కి ఆశపడే వాళ్ళుంటారు గదా! వాళ్ళకి డబ్బులిచ్చి ఆ వీడియోస్‌ని షేర్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటూ వాళ్ళని జాయిన్ అవ్వమని చెప్తున్నారు. పైపెచ్చు వీళ్ళు ఇంతవరకు వీడియోలు రికార్డ్ చేసి అప్‌లోడ్ చేసినంత వరకు ఒకటైతే రీసెంట్‌గా ఒక అంటే అప్‌గ్రేడ్ అయ్యారు. సో, లైవ్ సెక్స్ చూస్తారా? మేము చేసుకున్న లైవ్ సెక్స్ చూస్తారని ఒక హెడ్డింగ్‌తోని ఆ లైవ్ సెక్స్ వీడియోస్‌ని గూడా ఆ లింక్‌ని పెట్టి అంటే కంటెంట్ అప్పుడు రెగ్యులర్‌గా లైవ్ ఎలా ఇస్తారో జనరల్‌గా ఫేస్‌బుక్ లైవ్ గాని, ఇన్‌స్టా లైవ్ గాని, యూట్యూబ్ లైవ్ ఎలా ఇస్తారో ఆ విధంగా నార్మల్‌గా మాట్లాడుకునే లైవ్ ఏ విధంగా ఇస్తారో ఆ లైవ్‌లో చేస్తున్నటువంటి సెక్స్‌ని గూడా వాళ్ళు డైరెక్ట్ లింక్స్ అన్నిటిని గూడా కొంతమంది ఏజెంట్స్‌తోని వాట్సాప్ ద్వారా వాళ్ళు ప్రమోట్ చేయడం, టెలిగ్రామ్ ద్వారా ప్రమోట్ చేయడం గూడా జరిగింది. ఆ విధంగా వాళ్ళంతా గూడా ప్రమోట్ చేసి అది ఆ లైవ్ సెక్స్‌కి గనుక పాల్గొన్నట్లయితే మినిమమ్ 2000 నుంచి 3000 వరకు పే చేయాలి అన్నట్టు కూడా వాళ్ళొక అమౌంట్‌ని గూడా పెట్టారంట. ఇలా రోజుకి వాళ్ళు ఒక్క వీడియో పెట్టినా గాని రోజుకు 2000 అలా పొద్దున్న, సాయంత్రం పెట్టినా రోజుకి దాదాపుగా ఒక 5000 వరకు వాళ్ళకొస్తున్నాయి. ఇలా ఈజీ మనీకి చూసిన తర్వాత అరే! ఇదేదో బావుంది గదా! అని దీన్నే కంటిన్యూ చేస్తున్నారు. రోజుకి 5000 అన్నా గూడా నెలకి రూ. 1,50,000. సో, ఇంత డబ్బు వాళ్ళకి కళ్ళెదురుగా ఈజీగా వస్తుందంటే పెద్దగా కష్టపడక్కర్లేదు. ఒళ్ళొంచి కష్టపడాల్సిన పని లేకుండా ఈజీగా ఇంట్లో వాళ్ళు చేసుకున్న పనులంతా గూడా ఓపెన్‌గా వెబ్‌సైట్‌లలో పెట్టి, యూట్యూబ్ కాదు ఇది ఒక వెబ్‌సైట్ పోర్న్ సైట్ ఉంది. దాంట్లో పెట్టి ఇలా డబ్బులైతే వాళ్ళు దందాకైతే మొత్తం ఈ బిజినెస్ అంతా కూడా చేస్తా ఉన్నారు. అయితే అలా చేస్తున్న తరుణంలో ఆ నోట, ఈ నోట వెళ్లి ఆ లింక్ అనేది అక్కడ అంబర్పేటలో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్‌కైతే చేరడం జరిగింది. ఆ కానిస్టేబుల్ ఎప్పుడైతే ఆ లింక్ చేరిందో దాన్ని ఇమ్మీడియేట్‌గా తను టాస్క్ ఫోర్స్ పోలీసులకైతే దాన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే టాస్క్ ఫోర్స్ ఈ పోలీసులకి ఇన్ఫర్మేషన్ రావడం వెంటనే హుటాహుటిన అక్కడ అంబర్పేట వాళ్ళ ఇంటికి వెళ్లి తనిఖీలు మొదలుపెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సెటప్ అంతా చూసి షాక్ అయ్యారు. సో, చుట్టూ కెమెరాలు, అక్కడున్నటువంటి పరదా, ఆ సెటప్, వీడియోస్, సిస్టమ్, ల్యాప్‌టాప్స్, కెమెరాస్ అన్నీ చూసి గూడా వాళ్ళకర్థమైపోయింది సీన్. ఇక్కడ నిజంగా ఇలాంటిదొకటి జరుగుతుంది అని. కానీ వాళ్ళిద్దరిని చూసిన తర్వాత వీళ్ళు అలా ఎలా చేస్తారని అనుకున్నారంట మొదట. కానీ మొత్తం కూపి లాగిన తర్వాత ఆ వెబ్‌సైట్స్ లింక్స్ చూసిన తర్వాత వాళ్ళకి మొత్తం సినిమా మొత్తం గూడా అర్థమైంది. ఇదంతా గూడా పగడ్బందీగా వీళ్ళు దాదాపుగా ఒక 8 నెలల నుంచి చేస్తున్నారని గూడా వాళ్ళు తెలుస్తుంది. సో, వాళ్ళు 2027 అని ఒక ఆహ్, ఏదైతే ఉందో వాళ్ళది స్వీట్ కపుల్ 2027 అని పెట్టిర్రు. అంటే అది దాదాపుగా వీళ్ళు 2027 వరకు టార్గెట్ పెట్టుకొని ఇప్పటి నుంచి మొదలు పెట్టారేమో అని కూడా నాకనిపిస్తుంది. సో, సీరియస్‌లీ ఈ విషయం గనక వాళ్ళ పేరెంట్స్ లేదంటే వాళ్ళ పిల్లలు వీళ్ళంతా చూసిన తర్వాత అరే! వీళ్ళింత దారుణంగా ఎలా బిహేవ్ చేస్తున్నారు? ఇట్లా ఎలా చేస్తారని ఒక్క విషయం వాళ్ళకి తెలిస్తే ఎంత దరిద్రంగా ఉంటది, ఎంత గలీజ్‌గా ఉంటదని ఆలోచించారా? ఎంత అంటే గలీజ్ పనులు చేస్తున్నారు. బూతులు బూత్ వీడియోలన్నీ గూడా చేసి, గలీజ్ లెక్కలన్నీ జేసి, సొసైటీలో ఎట్లా బతుకుతారని అనుకుంటున్నారో అర్థమైతలేదు. ఇప్పుడు 1 కాదు, 2 కాదు దాదాపుగా వేల సంఖ్యలో
వీళ్ళు వీడియోస్ అన్ని కూడా ఇప్పటి వరకు అప్లోడ్ చేశారంట. ఆల్మోస్ట్ 8 మంత్స్ నుంచి అంటే నాకు తెలిసి చాలా వీడియోస్ అప్లోడ్ చేసి ఉంటారు. సో దీన్ని కంటిన్యూస్ గా చేయడానికి కూడా వాళ్ళు ఆహ్, పొ ఇంట్లో వాళ్ళ కాలేజ్‌కి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ఆడపిల్లలు కాలేజ్‌కెళ్ళిన తర్వాత మొదలు పెడతారంట. కాలేజ్‌కెళ్ళిపోయిన తర్వాత ఇదంతా చేసి మొత్తం అంతా సెట్ చేసిన తర్వాత ఇంక నైట్ పిల్లలు పడుకున్న తర్వాత నైట్ వీళ్ళంతా అప్‌లోడ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుందంట. సో ఇదంతా రెగ్యులర్‌గా జరుగుతుంది. మరి ఇప్పటి వరకు ఇంత చేస్తున్న పిల్లలకి అనుమానం రాలేదా అని కూడా అర్థం అవ్వట్లేదు. ఇంకా తండ్రి ఇలా చేస్తా ఉన్నాడు అనని విషయం పిల్లలకి తెలిసినా, పోనీ తల్లి ఇలా చేస్తుందని పిల్లలకి తెలిసినా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ స్కూల్లో వెళ్ళినప్పుడు, కాలేజ్‌లకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా మొహం చూపించుకుంటారని ఒక్క క్షణం ఆలోచించినా గాని ఇలాంటి పనులైతే చేయరు. వాళ్ళకి నిజంగా డబ్బులే కావాలంటే బోలెడన్ని ఆప్షన్స్ ఉన్నాయి గదా! అడుక్కునే తినేనే బతకొచ్చన్న సామెత ఊరికే లేదు. అలాంటిది సో, నువ్వు బయటకొచ్చి ఎన్నో పనులు, ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. మనం లగ్జరీగా బతకాల్సిన అవసరం లేదు. జస్ట్ మన కడుపుకి తిండి ఉంటే చాలని ఒక మైండ్ సెట్‌తోనుంటే గనక డెఫినెట్‌గా మనం మంచి బతకొచ్చు. అంతే కాకుండా ఏదైతే అమౌంట్ ఇంకా కావాలని అనుకుంటే కష్టపడొచ్చు. వేరే బిజినెసెస్ ఉన్నాయి. ఇదే బిజినెస్ కాకుండా బోలెడన్ని బిజినెస్ ఉన్నాయి. మరి వాటి మీద వెళ్ళకుండా ఇలా ఈజీ మనీకి అలవాటు పడ్డారంటే వాళ్ళ ఆలోచన ధోరణి ఏ విధంగా ఉందో మీకిక్కడ అర్థమవుతుంది. సో, ఇలాంటి గలీజ్ లెక్కలు, ఇలాంటి గలీజ్ పనులు జూసిన తర్వాత నాకైతే అనిపిస్తుంది, అసలు ఏం జేస్తున్నారు? ఎటెళ్ళిపోతుంది సమాజం? రోజుకొక ఇన్సిడెంట్ చూసిన తర్వాత అసలు నిజంగానే కలికాలం దగ్గర పడుతుందా అన్న ఫీలింగ్ అయితే నాకొచ్చేసింది. సో, మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి.